వెల్కమ్ టు తెలుగు మైత్రి ఛానల్. జీకే క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఇన్ తెలుగు. ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు మైత్రి ఛానల్. మొదటి ప్రశ్న, భారతదేశంలో రాజ్యసభ విధానం ఏమిటి? ఆప్షన్స్: ఆప్షన్ ఏ రద్దు చేయడానికి వీలు పడదు, ఆప్షన్ బి ఉపరాష్ట్రపతి రద్దు చేయవచ్చు, ఆప్షన్ సి ప్రతి 6 సంవత్సరాలకు రద్దవుతుంది, ఆప్షన్ డి ప్రధానమంత్రి రద్దు చేయవచ్చు. యువర్ టైమ్ స్టార్ట్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ రద్దు చేయడానికి వీలు పడదు. భారతదేశంలో రాజ్యసభను రద్దు చేయడానికి వీలు పడదు. ప్రతి 2 సంవత్సరాలకొకసారి 1/3వ వంతు సభ్యుల పదవీ కాలం పూర్తవుతుంది. ఈ ఖాళీ అయిన స్థానాలకు కొత్త సభ్యులు ఎన్నికవుతారు. రెండవ ప్రశ్న, రాజ్యసభ అధ్యక్షుడిని ఎవరు ఎన్నుకుంటారు? ఆప్షన్స్: ఆప్షన్ ఏ రాష్ట్రపతి, ఆప్షన్ బి రాజ్యసభ సభ్యులు, ఆప్షన్ సి పార్లమెంట్ సభ్యులు, ఆప్షన్ డి పై వారందరూ. యువర్ టైమ్ స్టార్ట్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి పార్లమెంట్ సభ్యులు. పార్లమెంటులోని ఉభయ సభల సభ్యులు కలిసి రాజ్యసభ అధ్యక్షుణ్ణి ఎన్నుకుంటారు. రాజ్యసభ అధ్యక్షుడు భారత ఉపరాష్ట్రపతిగా వ్యవహరిస్తాడు. మూడవ ప్రశ్న, భారతదేశం ఏ తరహా ప్రజాస్వామ్య వ్యవస్థను కలిగి ఉంది? ఆప్షన్స్: ఆప్షన్ ఏ అధ్యక్ష తరహా ప్రజాస్వామ్య వ్యవస్థ, ఆప్షన్ బి ద్విపార్టీ ప్రజాస్వామ్య వ్యవస్థ, ఆప్షన్ సి పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థ, ఆప్షన్ డి ఏకపార్టీ ప్రజాస్వామ్య వ్యవస్థ. యువర్ టైమ్ స్టార్ట్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థ. భారతదేశం పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థను కలిగి ఉంది. నాలుగవ ప్రశ్న, రాజ్యసభ సభ్యుల పదవీ కాలం ఎంత? ఆప్షన్స్: ఆప్షన్ ఏ 6 సంవత్సరాలు, ఆప్షన్ బి 5 సంవత్సరాలు, ఆప్షన్ సి 4 సంవత్సరాలు, ఆప్షన్ డి 2 సంవత్సరాలు. యువర్ టైమ్ స్టార్ట్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ 6 సంవత్సరాలు. రాజ్యసభ సభ్యుల పదవీ కాలం 6 సంవత్సరాలు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.